హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన గ్రూప్‌లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి 10 పాయింట్స్ లాస్ అయింది. ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. ఇవాళ మార్కెట్‌లో ఏమైంది అంటే, మార్కెట్‌లో ఇంత పెద్దగా మార్కెట్ పెరిగింది గదా! డైరెక్ట్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ బ్రేక్ చేసుకొని, దాని తర్వాత నిన్న నేను చెప్పాను రీటెస్ట్ రివర్సల్ కావాలి. రీటెస్ట్ రివర్సల్ ఇక్కడ కాలేదు. బట్ రీటెస్ట్ రివర్సల్ అయ్యుంటే మార్కెట్‌లో చాలా మంచిగా మనకు బయింగ్ దొరికేది. సో, మార్కెట్‌లో ఇంత పెద్దగా ర్యాలీ వచ్చింది. దాని తర్వాత ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ నుంచి రీటెస్ట్ రివర్సల్ అయింది. ఇంత పెద్దగా మార్కెట్ మినిమమ్ ఇక్కడ మార్కెట్ 200 పాయింట్స్ పడ్డది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే 55,939 టు 55,722 200 పాయింట్స్ మార్కెట్ పడ్డది. బట్ ఇక్కడ నేను ట్రేడ్ ఇచ్చాను పుట్ సైడ్. టైం కూడా చూసుకోవచ్చు. 1:1 పీఎం 55,800 పిఈ ఇచ్చాను. 200 పాయింట్స్ మార్కెట్ పడితే మనకు ప్రీమియం ఎంత యాడ్ అవుతదండి? మినిమమ్ 120 పాయింట్స్, 100 పాయింట్స్ ప్రీమియం యాడ్ కావాలి గదా! ప్రీమియం అంతా యాడ్ కాలేదు. ఎంత యాడ్ అయిందంటే నవ్వుకుంటాం ఇవాళ. ఇవాళ మార్కెట్‌కి ఏమైందో నాకు గూడా తెలవదు. ప్రీమియం అనేది యాడ్ కాలేదు. 300 నుంచి 326 అంతే. 326 ఎంత? 330 పోయింది. 30 పాయింట్స్ యాడ్ అయిందండి ఇవాళ. సో, ఇవాళ మార్కెట్ ఇంత మంచిగా లేదు కాబట్టే నేనేం జేశాను అంటే 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ ప్రొవైడ్ చేయలేదు. సో, ఇవాళ మార్కెట్‌లో మనది గుడ్ డే. బట్ నాట్ థాట్ మచ్ గుడ్ డే. రెగ్యులర్‌గా మనకు గుడ్ డే ఉంటది. మరి అంత గుడ్ డే గాకుండా నార్మల్‌గా ఇవాళ ఎళ్ళిపోయింది. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి రేపటి అనాలిసిస్. రేపటి అనాలిసిస్‌లో మనం ఏం జేద్దాం? మార్కెట్ అయితే నాకు తెలిసయితే మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయింది. మార్కెట్ కంప్లీట్ బయింగ్ సైడ్ ఉండబోతుంది. వచ్చే వీక్ వచ్చేసి, ఈ వీక్ వచ్చేసి నాకు తెలిసి మార్కెట్ వచ్చేసి కంప్లీట్ బయింగ్ సైడ్ ఉండబోతుంది. బయింగ్ సైడ్ ఎందుకు ఉండబోతుంది అంటే, మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ రీసెంట్ బ్రేక్ డౌన్ దగ్గరకొచ్చేసి, ఇక్కడ మీద కనిపిస్తుందా? లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత సారీ. లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ అయింది ఇవాళ. సో, నాకు తెలిసినంత వరకు మార్కెట్ ఇప్పుడు కంప్లీట్ బయింగ్ సైడ్ ఉండబోతుంది. నిఫ్టీ అయినా గానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అయినా గానివ్వండి. ఓకే. సో, మనం వచ్చేసి ఇప్పుడు మైండ్ సెట్ అయితే మనం బయింగ్ అని, సెల్లింగ్ అని పెట్టుకోవద్దు. బట్ ట్రెండ్ అనేది బయింగ్ సైడ్ చేంజ్ అయింది. ఇవాళ కన్వర్ట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు రేపొచ్చేసి మనం ఏం చేయాలి అంటే మార్కెట్‌లో ఫస్ట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ తీసుకోవాలి. ఓకే. ఇదొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇవాళ అక్కడికెళ్ళి రీటెస్ట్ అయింది మార్కెట్‌లో. సో, ఈ 2 మనము లెవెల్స్ మార్క్ చేసుకున్నాం. ఒక లెవెల్ వచ్చేసి ఇది. ఇంకో లెవెల్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ 2 లెవెల్స్ దగ్గర మార్కెట్ ఏం చేయాలి అంటే, మీకు సింపుల్‌గా చెప్తున్నాను. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేయాలి. దీని కింద. రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసి, ఫాల్ అయ్యి, మళ్ళీ మీదికెళ్ళాలి. ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఫార్మ్ కావాలి. ఓకే. మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫార్మ్ కావాలి. దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది మళ్ళీ ఫార్మ్ అయ్యి, దాని పక్కనే రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ కావాలి. ఓకే. ఇదేం చేస్తది అంటే, ఆల్రెడీ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి, మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ అయితే ఇక్కడికెళ్ళి రివర్సల్ తీసుకుంటది. ఆ రివర్సల్ పాయింట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో మీకు 55,430 లెవెల్ వరకు కూడా కనిపిస్తది. ఇలా కాకుండా ఇక్కడ మీద ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి. గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిలే గ్రీన్ క్యాండిల్ ఇలా సాలిడ్ క్యాండిల్ ఇలా అయినా క్లోజ్ చేసి చేయనివ్వండి. ఇలా అయినా క్లోజ్ చేయనివ్వండి. ఎలా అయినా క్లోజ్ చేయనియండి. ఆ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ మీద మనకు రీటెస్ట్ రివర్సల్ కావాలి. అలా రీటెస్ట్ రివర్సల్ అయితేనే బయింగ్. మార్కెట్‌లో రేపు ఇలా కాలేదు. ఇలా కాలేదు. ఇన్ బిట్వీన్ 55,964 అండ్ ఇన్ బిట్వీన్ 55,728 ఉంది అనుకోండి. మార్కెట్‌లో మీకు బయింగ్ అనేది కనిపియదు. ఇన్ బిట్వీన్ ఉంటే సైడ్ వే అయిపోతది. ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ డైరెక్ట్ లెవెల్స్ మీద కూర్చుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్ లెవెల్స్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ దీని లోపల మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక ఛానెల్ క్రియేట్ చేసింది. అదే ఛానెల్‌లో ఇవాళ మల్టిపుల్ టైమ్ ట్రేడ్ చేస్తుంది.
ఓకే. ఇప్పుడు ఈ చేరాలనేది మనకు బ్రేక్ కావాలి. బ్రేక్ కావాలి అంటే ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ దగ్గరుంది గదా! ఇది మీదికి వెళ్తూ, వెళ్తూ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ చేయాలి. డైరెక్ట్ గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ జేసి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. రీటెస్ట్ ఎలా కావాలి గ్రీన్ క్యాండిల్‌కి? ఇక్కడ విక్ ఉండాలి గ్రీన్ క్యాండిల్ మధ్యలో. ఏముండాలి? విక్ ఉండాలి. ఇలా. ఇలా విక్ ఉండి క్యాండిల్ ఎలా అయినా క్లోజ్ అవ్వనివ్వండి. ఇలా రీటెస్ట్ అయ్యి ఎలా అయినా క్లోజ్ ఇవ్వనివ్వండి. మార్కెట్‌లో ఇమ్మీడియేట్‌గా 25,000 మీద బయింగ్ వచ్చేస్తది. బికాజ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఏంటిదిది? స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఇదొచ్చేసి. సో, ఈ లెవెల్ మీద రీటెస్ట్ అయితేనే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. అలా కాలేదు రేపటి మార్కెట్‌లో. ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది. సో, ఇక్కడ ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ రావాలి. రెడ్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. 24,874ని టచ్ కాకుండా కిందనే ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యి రీటెస్ట్ కావాలి ఇలా. అయితేనే మార్కెట్‌లో మీకు రివర్సల్ ట్రేడ్ దొరుకుతది. ఏం ట్రేడ్ దొరుకుతది? రివర్సల్ ట్రేడ్. సో, ఇలా ఆపర్చునిటీస్ దొరికితేనే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో డైరెక్షనల్ ట్రేడ్స్ ఉంటాయి. ఇలా కాకుండా మధ్యన ఎక్కడైనా ట్రేడ్ చేస్తే రేపటి మార్కెట్ వచ్చేసి సైడ్‌వే ఉంటది. ప్రీమియం బిల్డింగ్ అనేది ఎక్స్‌ట్రీమ్ ఉంటది. సో, ఇవాళ మార్నింగ్ ఏమైంది అంటే మన ప్రీమియం గ్రూప్‌లో నేను ఒక స్క్రీన్‌షాట్ పెట్టాను. ఇన్ టుడేస్ మార్కెట్ నో ప్రాపర్ మూవ్‌మెంట్ అండ్ కంప్లీట్ ప్రీమియం మెల్టింగ్ అని మార్నింగే అప్డేట్ చేసేసాను నేను 9:49కి. ఎందుకంటే మూవ్‌మెంట్ ప్రాపర్‌గా లేదు. అండ్ కంప్లీట్ ప్రీమియం మెల్ట్ ఉంటుంది కాబట్టి, మనం దీన్ని అవాయిడ్ చేద్దామన్నాను. నేను మార్నింగ్ అవాయిడ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంత ర్యాలీ వచ్చింది గానీ, రూ. 40 ప్రీమియం యాడ్ చేయలేదు. ఎంత ఫాల్ అయింది గానీ, ఒక 50 రూపీస్ ప్రీమియం యాడ్ చేయలేదు. 200 పాయింట్స్‌కి రూ. 50 ప్రీమియం యాడ్ చేయకపోవడం ఏంటండి? సో, నాకైతే ఇవాళ మార్కెట్ నచ్చలేదు. రేపటి మార్కెట్ చూద్దాం ఎలా ఉండబోతుందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.